రామవదాలు ఎలా ఉన్నారా? అబ్బా ఇప్పుడు కొంచెం ఉపశమనంగా ఉంది, ఆకలి కూడా వేస్తుంది. అవునా, సరే అయితే రామవదాలు, నాకు కాస్త పని ఉంది, ఊర్లోకి పోయి వస్తాను. అప్పటిదాకా నా శిష్యుడు జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే పరమానందయ్య. నువ్వు విశ్రాంతి తీసుకో, నిద్రపో. అలాగే పరమానందయ్య. అరే నాయనల్లారా, ఇటు రండి. చెప్పండి గురువుగా. నాకు కాస్త పని ఉందిరా, ఊర్లోకి పోయి వస్తాను. అప్పటిదాకా నా స్నేహితుడిని రామవదాలు గారిని జాగ్రత్తగా చూసుకోండిరా, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే గురుగారు, మీరే చూస్తారుగా మా ప్రతాపం. చూస్తాను. ఒరే ఒరే, అందరూ ఇలా రండిరా. ఒరే, ఇంత సొంటికే అంత వైద్యం అయింది కదా, మనం ఇంత సొంటి వాడి ఇంకా పెద్ద వైద్యం చేద్దాంరా. ఇంత సొంటి ముద్దలతో వైద్యం చేస్తే గురుగారు స్నేహితుడు త్వరగా కోలుకుంటారా. కదరా కదరా కదరా. మనం ఇంత సొంటి ముద్ద వాడి మాడు మీద పట్టు వేద్దాం. ఇంత సొంటి ముద్ద ఒళ్ళంతా పూద్దాం. అప్పుడు గురుగారు స్నేహితుడి త్వరగా కోలుకుంటాడు, మరియు గురుగారు కూడా మనం మెచ్చుకుంటాడు కదా కదా. గురుగారు మనల్ని మెచ్చుకుంటారు. గురుగారు మనం సరే గాని సొంటి నూరడం ప్రారంభించండిరా. ఒరే, పెద్ద పెద్ద సొంటి ముద్దలు నూరండిరా. ఒకటి మాడుకు పట్టు వేయడానికి, ఇంకొకటి ఒళ్ళంతా పూయడానికి రా. దేవపూజి, సొంటి ముద్దలు సరిపోతాయా? ఓ, ఎక్కువ అయిపోతాయిరా, రండిరా. ఒరే, గోల చేయకండిరా, రామావతారులు గారు నిద్రపోతున్నారు. ఆయన లేవక ముందే మనం వైద్యం ప్రారంభించాలి. ఒరే, ఒక ముద్దివ్వరా మాడుకు పట్టు వేయడానికి. ఇదిగో దేవపూజి. ఒరే, నేను మాడుకు పట్టు వేస్తున్నాను, కట్టరా. కట్టేసా దేవపూజి. అబ్బా అమ్మయ్య, మాడు మీద పట్టు వేసేసా. ఒరే, ఇంకొక ముద్దివ్వరా, ఒళ్ళంతా పూయడానికి. అరే, ఏం చేస్తున్నారా? మీరు కదలకండి రామావతారులు గారు, మీరు చాలా త్వరగా కోలుకుంటారు. నొప్పి నొప్పి. నాదేమో ఈ చెయ్యి, నాదేమో ఈ చెయ్యి, నాదేమో ఈ కాలు, నాదేమో ఈ కాలు. మంట మంట. అరే, ఏం చేస్తున్నారా? నేను చనిపోతాను, ప్రాణాలు పోతాయి. కదలకండి రామావతారులు గారు, మీకు ఇట్టే తగ్గిపోద్ది. ఒరే